మీ పేరేంటి? నా పేరు వెంకటమ్మ. వెంకటమ్మ. ఈ ఆడపిల్లలు ఎవరు? బిడ్డ పిల్లలు, కూతురు పిల్లలు. కూతురు ఏది? చనిపోయింది. ఎలా చనిపోయారు? 3 ఏళ్ళు. ఎలా చనిపోయింది మీ కూతురు? మీ వాళ్ళ నాన్నగారు ఏరి? వాళ్ళ నాయన ఏ రోజు కూలి ఉంటే ఆ రోజు ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటాడు, అంతేనమ్మా? ఎంత రోజు కూలి ఎంత? 300. అమ్మ పేరేంటి? నీకు తెలుసా మీ మమ్మీ ఎలా ఉంటారో? ఎన్నాళ్ళైంది మీ మమ్మీ చనిపోయి? 3 ఏళ్ళు అయిందా? ఇక్కడ ఉన్నారా మీ మమ్మీ కూడా? అప్పుడు ఇదే ఇల్లు మీకు? ఇదే ఇల్లు. నాన్నగారు బాగా చూసుకుంటున్నారా? సో ఇదండి వెంకటమ్మ గారి పరిస్థితి. మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. ఉషారాణి పార్వతి వాళ్ళ మదరు 3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. వీళ్ళిద్దరే కాకుండా ఇంకో లోపల ఒక పాప ఉంది, చూసారా, పడుకుని ఉంది. ఈ ముగ్గురు కాకుండా ఇంకొక అమ్మాయి కూడా ఉంది. అది వీళ్ళ ఇంకో కూతురు తను పెంచుకోవటం అట్లా జరుగుతున్నట్టుంది. అయితే వీళ్ళ నాన్నగారు ఉన్నారు. డైలీ లేబర్ వర్క్ ఏదైనా అంటే ఒకరోజు గొర్రెలు కాపరికి కానీ లేకపోతే ఇంకో రోజు ఏదైనా కూలి పని దొరికితే అట్లా వెళ్ళి వస్తూ ఉన్నారనమాట. ఈవిడ మాత్రం ఇక్కడ పొద్దున్న వచ్చి వీళ్ళకి తిండి అవన్నీ చూసి వాళ్ళ నాన్నగారు వచ్చేంత వరకు పిల్లలకి కావాలిగా ఉంటూ వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత మళ్ళీ తన ఇంటికి తను వెళ్తుంది. సో ఇది అనమాట 4 ఆడపిల్లల జీవితాలు ఇవన్నమాట. వాళ్ళ అమ్మగారు లేకపోవడంతో ఈ ముసలావిడ మాత్రమే అమ్మమ్మ గారు ఈవిడే ఉండి వీళ్ళని వంట చేసి పెట్టి పోషిస్తుంది అన్నమాట. సో అది వెంకటమ్మ గారి పరిస్థితి. 4 ఆడపిల్లల జీవితాలు ఇవి. రేషన్ బియ్యం అవి వస్తున్నాయా? ఎన్ని కిలోలు వస్తున్నాయి పిల్లలకి? ఇప్పుడు ఇంకా ఎట్లా ఇస్తున్నారు తండ్రికే తెలుసు. నాకు వెళ్ళి విడిపించుకుంటారు కదా, ఇస్తారు. ఆ బియ్యం వాళ్ళకి వచ్చేటి ఇస్తుంటారు. పార్వతి అది తీసుకో అక్క దగ్గర నుంచి. పార్వతి మీకే అవి. అమ్మా అందులో కారం ఉప్పు పప్పు అన్నీ ఉంటాయి. ఓన్లీ పిల్లల కోసమనే తెచ్చాను. ఓకేనమ్మా? పిల్లలకి చక్కగా మీరు బాగానే చూసుకుంటున్నారు మీ కూతురు పిల్లల్ని. గ్రేట్ అమ్మ, మీలాంటి అమ్మగారు ఉండాలి నిజంగా. కూతురు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. 4 ఆడపిల్లల్ని పాపం కూతురు లేదు. ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావటం లేదు. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం నిజంగా. తల్లి ఆశ్రయం లేకపోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అంటే చాలా కష్టం. ఇంటి దగ్గర ఉండి కూతురు పొజిషన్లో తల్లిగారు ఉంటున్నారు అంటే అది నిజంగా కష్టకరమైన పొజిషనే. సో భగవంతుడే వీళ్ళకి తోడుగా ఉండాలి. నేను ప్రేయర్ చేస్తా వీళ్ళ కోసం, ఏదైనా మంచి జరగాలి అని. నాకు ఒక జత బట్టలు ఇస్తా అన్నావు కదా, బట్టలు కొనుక్కో సరేనా? నువ్వు కూడా బట్టలు కొనుక్కో అమ్మా. ఇవి పిల్లలకి ఇంకా ఏమైనా టిఫిన్లు అవి ఇవి కావాలంటే కనుక ఇవ్వండి, ఖర్చులకు ఉంచండి సరేనా? ఓకే అమ్మా. అయితే చెప్పకన్నా చేసేద్దాం, ఏదైనా ఉంటే చెప్పుకోవడం ఎందుకు. ఉషా నేను వెళ్ళరానా? మా కజిన్ సిస్టర్ పేరు కూడా ఉషా అని అనమాట, అందుకే నీ పేరు బాగా గుర్తుండిపోయింది. పార్వతి బాయ్, మంచిగా వంట చేసుకోండి ఈరోజు సరేనా? బాయ్.